రెండవది, బబులోను వ్యవస్థలో సుఖభోగములు వలన ధనవంతులైరి. బబులోను వ్యవస్థలో సుఖము, కంఫర్ట్ గురించి మాట్లాడతారు. యేసుప్రభుని నమ్ముకోండి మీకు సుఖం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకోండి మీకు అది వస్తుంది, యేసుప్రభుని నమ్ముకోండి మీకు మొత్తం సెంట్రలైజర్ ఏసీ అయిపోద్ది మీళ్ళు, యేసుప్రభుని నమ్ముకోండి. సుఖం సుఖం సుఖం. సుఖపడొద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అయితే సుఖం పొందడానికే యేసుప్రభుని నమ్ముకోమని చెప్పడం ఇది బబులోను వ్యవస్థ. యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 16:33, ఈ లోకములో మీకు సుఖము కలుగును అన్నాడా? శ్రమ కలుగును అన్నాడు. ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. బబులోని వ్యవస్థలో సుఖం గురించి మాట్లాడతారు. సుఖం, యేసుప్రభుని నమ్ముకో, సుఖం. సుఖం పొందడానికి యేసుప్రభుని నమ్ముకోవాల్సిన పర్లేదు. ఏ విగ్రహాన్ని పూజించినా సుఖం వస్తుంది, ఏ దెయ్యాన్ని పూజించినా సుఖం వస్తుంది. యేసుప్రభుని నమ్ముకోవలసింది సుఖం పొందడానికి కాదు, యేసుప్రభుని నమ్ముకోవలసింది పరలోకం పొందడానికి. సుఖం కావాలంటే యేసుప్రభు దగ్గరికి రావాల్సిన పర్లేదు. ఏ దెయ్యము ఏ గుడికి వెళ్ళిపోయినా సుఖాలు వస్తాయి. బబులోను వ్యవస్థ సుఖం గురించి మాట్లాడుతూ, సుఖం దేవుడు మీకు అద్భుతమైన ఇస్తాడు. ఈ రాత్రి ఆశ్చర్యకార్యాలు జరిగే రాత్రి, ఈ రాత్రి అద్భుతాలు జరిగే రాత్రి. ఇన్ని అబద్ధాలు, వెర్రిమొహం వెళ్ళిపోతారు, తండోపతండాలుగా వెళ్ళిపోతారు. సుఖపడడం గురించి, సుఖము లేకుండా దేవుడు అని యేసుప్రభు అంటాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, నిన్ను వెంబడిస్తాను అంటాడు. యేసుప్రభు అంటాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు. అంటే అర్థము, నువ్వు నన్ను వెంబడిస్తే నువ్వేదో సుఖము భోగము కలుగుతుందని అనుకుంటున్నావు, కానీ నాకే సొంత ఇల్లు లేదు. నక్కలకి బొరియలు ఉన్నాయి, నేను సృష్టించిన నక్కలకి బొరియలు ఉన్నాయి, నేను సృష్టించిన పక్షులకి గూళ్ళున్నాయి, సృష్టికర్త అయిన నాకు సొంత ఇల్లు లేదు. మరి నువ్వు వెంబడిస్తావా? వెంబడించవాలంటే వాడు వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు యేసుప్రభుని వెంబడించలేదు. యేసుప్రభుని నమ్ముకునేది, యేసుప్రభుని వెంబడించేది కేవలం సుఖం కొరకు కాకూడదు. అయితే ఆయన సుఖము ఇవ్వడని కాదు, కేవలం సుఖం కొరకే యేసుప్రభుని నమ్ముకుంటే ఇది బబులోను వ్యవస్థ, ఇది దెయ్యములకు నివాస స్థలము, ఇది అపవిత్రాత్మలకు ఉనికి పట్టు. వాళ్ళు సుఖం గురించే మాట్లాడతారు. ఈ మెసేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వింటున్నారు కదా, పిల్లల తల్లులు. మూడవది, బబులోను వ్యవస్థలో భోగం ఉంటుంది. భోగం అంటే ప్లెజర్స్. భోగం, భోగం ఏంటో భోగం ఎక్కడి నుంచి వచ్చేస్తుందో భోగం. అంటే మనం కష్టపడవలసిన మన కష్టార్జితము, మనకు వచ్చిన సంపద, దీనంతటికి మించి ఏదో భోగమైన స్థితిలో ఏదో పెద్ద పెద్ద మేడలు వచ్చేస్తాయని, ఆస్తులు వచ్చేస్తాయని, మీ ఇంటి ముందు కార్లు ఉంటాయని. ఒకడు ఎప్పుడో ప్రార్థన చేశారంటే, కళ్ళు మూసుకొని విశ్వాసంతో ప్రార్థన చేయి, ప్రభా నువ్వు కారు ఇచ్చినందుకు వందనాలు, నువ్వు కారు ఇచ్చినందుకు వందనాలని ఊహించుకొని ప్రార్థన చేస్తే ఇంటి ముందు కారు ఉంటుంది అంటే ఎక్కడ దొంగతనం చేసి దేవుడు మీ ఇంటి ముందు కారు పెడతాడు? ఎక్కడ దొంగతనం చేసి దేవుడు మీ ఇంటి ముందు కారు పెడతాడు? అంటే ఊహించుకొని ఇటువంటి తప్పుడు విశ్వాసంతో కూడా దేవుడిని శోధించే ప్రార్థనలు చేస్తామా? ఊహించుకుంటే ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు కారు ఇచ్చినందుకు వందనాలు, కారు ఇచ్చినందుకు వందనాలు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే కారు వచ్చేస్తుంది అంటే అపోస్తలుడైన పౌలుకి జ్ఞానం లేదేమో ఆ రోజుల్లో, యేసుప్రభు కూడా ఈ జ్ఞానం లేదేమో. కాలినడక మీద వాళ్ళు సేవ చేశారు పాపం. నువ్వు పౌలు అపోస్తలు యేసుప్రభు కన్నా చాలా గొప్పడు తయారయ్యేవి ఈ రోజుల్లో. భోగం, బబులోను వ్యవస్థ భోగం గురించి మాట్లాడతాడు, లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు మోసం చేసి భోగంలో బ్రతుకుతున్నారు కాబట్టి. కొబ్బరినూలు అమ్మి భోగంలో బతుకుతున్నారు, క్యాలెండర్లు అమ్మి భోగంలో అమ్ముతున్నారు, సీడీలు అమ్మి భోగంలో జీవిస్తున్నారు, ప్రజలు అబద్ధాలు చెప్పి భోగంలో జీవిస్తున్నారు. నా పక్కన ఫోటో తీసుకుంటే ఇంత డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని భోగంలో. అంటే నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇంత సంపాదిస్తున్నావు, నువ్వు భోగంలో జీవిస్తున్నావు. అటువంటి అబద్ధాలతో కూడిన భోగమే దేవుడు ఇస్తాడని అబద్ధాలు చెప్తున్నావు. అంటే నీ జీవితాన్ని ఇతరులు కూడా ఆపాదించి వాళ్ళని కూడా పాడు చేయాలని చూస్తున్నారు వీళ్ళు. యేసుప్రభు భోగంలో జీవించలేక పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి పేదవాడిగా వచ్చాడు, పేదవాడిగా జీవించాడు. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదంట. ఆయన పుట్టినప్పుడు హాస్పిటల్ లేవా? ఆయన పుట్టినప్పుడు నర్సింగ్ హోమ్స్ లేవా? ఆయన ఎందుకు పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు? ఆయన ఎందుకు ఆ బెత్లెహేములో జన్మించాడు? ఆయన కావాలంటే రాజుల గృహములో జన్మించలేడా?
ఆయన కావాలంటే అధికారుల గృహంలో జన్మించలేడా? చక్రవర్తి గృహంలో ఆయన జన్మించలేడా? కావాలని ఎందుకు ఆయన పేదవాడుగా జన్మించాడు? అంటే మనకు భోగం ఇవ్వడానిక? ఆయన భోగాన్ని ఎందుకు అనుభవించలేదు? మనకు భోగాన్ని ఇవ్వడానికి కాదు, ఈ లోకములో నాలాగే మీరు జీవించాలని చెప్పడానికి. ఆయన దేవుడయ్యండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి, తను తాను తగ్గించుకొని రిక్తుడిగా వచ్చాడని రాయబడి ఉంది. బబులోను వ్యవస్థలో భోగం గురించి మాట్లాడతారు. యేసుప్రభు నమ్ముకోండి, భోగం భోగం భోగం. ఏటీఎం మిషన్ మీ ఇంట్లోకి వచ్చేస్తుంది యేసుప్రభుని నమ్ముకుంటే. యేసుప్రభుని నమ్ముకుంటే మీ ఆదాయం తక్కువైనా సరే మీకు పెద్ద పెద్ద మేళ్ళు వస్తాయి. యేసుప్రభుని నమ్ముకుంటే మీకు చదువు లేకపోయినా మీరు పెద్ద పెద్ద ఇంజనీర్ అయిపోయి 10th క్లాస్ చదివినా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. ఇటు బీటెక్ అవసరం లేదు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్. యేసుప్రభు నమ్ముకో, నువ్వు బఠానీలు అమ్ముకున్నా కోటీశ్వరరాలు అయిపోతావు. ఎవరో బఠానీలు అమ్ముకున్నా కోటీశ్వరరాలు అయిపోయిందంట యేసుప్రభుని నమ్ముకుంటే. అది ఎక్కడిదో సీక్రెట్ చెప్తే ప్రపంచం అంతా బఠానీలు అమ్ముకుంటారు కదా. ఎంత మోసం, ఎంత మోసం. ఇంత మోసం క్రైస్తవ్యంలో జరుగుతున్నట్టుగా హైందవ మతంలో కూడా జరగడం లేదు, ఇస్లామిజంలో జరగడం లేదు, బౌద్ధ మతంలో జరగడం లేదు. క్రైస్తవత్వంలో జరుగుతున్న మోసాలు ప్రపంచంలో మిగతా మతాల్లో లేవేమో అనిపిస్తూ ఉంటుంది. దీనికి అడ్డుకట్ట ఎవరు వేయలేరనా? దేవుడు శిక్షను అనుమతించడం లేదన్నా? దేవుడు దీర్ఘశాంతుడు, కొంత టైం ఇస్తాడు, తర్వాత శిక్షిస్తాడు.